దూసుకుపోతాం అనుకున్నాను కానీ అల్లు రామలింగ గారి లాగా పద్ధతిగా ప్లాన్ చేస్తాం అనుకోలేదురా. మా ఫ్రెండ్స్ కూడా ఇదే గోల. అసలు మీ యూత్ కి ఇదే పోయే కాలరా? పోయే కాలం కాదు బావా, ఆ, తిరిగి వచ్చిన కాలం. సింపుల్ గా చెప్పాలంటే రీసైకిల్. జీవితం ఎలా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి అలా రావాల్సిందే. బామ్మ ఈ కూల్ డ్రింక్ తీసుకో. కబుర్లలో పడి సాయంత్రం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేనంటే ఎంత అపేక్షరా బాబు నీకు. వచ్చినాడు వరాలు చుట్టం, మర్నాడు మాట చుట్టం, మూడో నాడు మురికి చుట్టంలా చూస్తారనుకున్నాను రా. మా గురించి ఎందుకు అంత బ్యాడ్గా అనుకున్నారు? నువ్వు కొంచెం కనీసం ఆలి చుట్టాలని అరుగుల మీద, మగడ చుట్టాలని మంచాల కింద ఉంచుతారేమోనని భయపడ్డా. కానీ వసుంధరికి ఆ తేడా ఏ లేదు. ఏంటి మా గురించి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారా? కంగారు పడగరా, సరదాగా సామెతలు వదులుతున్నారు చూడు. అవునా? ఇంకి పెళ్లి సుబ్బితావుకొచ్చిందంటే ఇదే సంధి. నీ పెళ్లి పేరు చెప్పి మీ రాదత్త 25,000 అంటానికే చాలా అంటారు. సారు లేని కూర చట్టి నిండా, సరసంతలిని మౌడు మనసో నిండా అన్నారు. ఆయన మేనత్త కొడుకని చేసుకున్నా. ఉండ్రాళ్ళు పిండి వెంటేనా, మేనత కొడుకో మూడేనా అన్నారు. పండగనాడు కూడా పాత మొగడేనా అన్నట్టు. ఇది వినండి. వెనకటికి ఒక సుకుమారి గర్భాధానం అంటే ఏదో గారెలు తినడం అనుకున్నాను కానీ ఇలా ఒళ్ళు తినే పని అనుకోలేదు. మరో ప్రబుద్ధుడు ఆ, శోభనానికి రారా అంటే ఆ. నాకు తీరిక లేదు, నేనున్నట్టే అనుకుని మీరే ఆ పని అవుట్ సోర్సింగ్ అనమాట. వీడితో ఇంకోడు ఉన్నాడు. శుభం పలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ తెచ్చినారు. సరస ఎరుగుని బావని శోభనానికి వస్తావా అని అడిగితే మరదలా నాకేంట్లావో అన్నట్ట. నేను అలా అనలేదు. వాళ్ళు ఎందుకంటావు? వాళ్ళు చేస్తే మేము మా కూతురు వరుస కాదని ఉంటావు. రాజస్తమ్ముడు చెప్తే వెళ్ళు గెలిచి ఏడుస్తాడని. సాయంత్రం పోతే నువ్వు వెళ్ళొద్దు. నాకు ఒక్కసారితే తెలుసు, మరేం అనుకోకండి. మొగుడిని కొట్టి మా ఆవిడ గురించి చెప్పారా, సార్ చెప్పారా? ఏమండోయ్, సామెత లేదవి మన జీవితాల నుంచి వచ్చినవే.